Hello friends, welcome back to VIP Properties Online YouTube ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నార్త్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ ఇండివిడ్యువల్లో చూపిస్తాను. ఇది ఉత్తర ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్, 2 bedrooms విత్ 2 అటాచ్డ్ టాయిలెట్స్ అండ్ హాలు, సెపరేట్ పూజా రూమ్ కూడా ఉంది హౌస్కి. అదేవిధంగా కిచెన్, బ్యాక్ సైడ్ యూటిలిటీ ఏరియా అండ్ అన్నీ కూడా బాగున్నాయి. అండ్ ఇది 150 square yards 150 గజాల సైట్లో కన్స్ట్రక్షన్ చేశారు. సెంట్లలో చూసుకుంటే కనుక 3.1 cents 3 సెంట్ల పైన ఉన్నటువంటి సైట్లో కన్స్ట్రక్షన్ చేశారు హౌస్. ఇది ఉత్తర ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్, మొత్తం 150 గజాల సైట్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఇది కొత్త హౌస్. ఈ పక్కన ఇవన్నీ కూడా సోల్డ్ అవుట్. ప్రజెంట్ వీడియోలో చూస్తుంది మాత్రమే అవైలబుల్గా ఉంది. అండ్ మీరు చూసేది ఇది కొంతమూరు రాజరాజేశ్వరి నగర్ ఏరియాలో ఉంది. స్టేట్ బ్యాంక్ నుండి నియర్లీ 1 km డిస్టెన్స్ వస్తుంది. అండ్ ఈ హౌస్ ఆపోజిట్గా 24 feet రోడ్డు కూడా వస్తుంది. కొంతమూరులో ఉంది ఇది హౌస్. కొత్త హౌస్ మాత్రం చాలా బాగుంది. సెపరేట్ పూజా రూమ్తో పాటుగా చాలా బాగుంటుంది. అండ్ హౌస్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటే నెంబర్స్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఇది నార్త్ ఫేసింగ్ ఉత్తర ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్, 150 గజాల సైట్లో కన్స్ట్రక్షన్ చేశారు, 150 square yards. అండ్ ఇది లొకేషన్ కొంతమూరులో ఉంది. రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో కొంతమూరు ఉంది కదా, కొంతమూరు స్టేట్ బ్యాంక్ బ్యాక్ సైడ్ ఏరియా వస్తుంది. రోడ్డుకి ఏమైనా 1 kilometer ఉంటుంది. అండ్ దీని మెజర్మెంట్స్ వచ్చేసి 22.5 into 60 feet 22.5 అడుగుల వెడల్పు, పొడవు 60 అడుగులు ఉంది. మొత్తం 150 గజాలు. అండ్ చాలామంది ఏంటంటే రోడ్డుకి దగ్గర అడుగుతున్నారు. చూడండి, గమనించండి. రోడ్డు దగ్గర ల్యాండ్ కాస్ట్ ఎక్కడ ఉండడం వల్ల ఇండివిజువల్ హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేయట్లేదు. ఎక్కడైనా వెరీ రేర్గా దొరకవచ్చు, కానీ ఎక్కువ శాతం అపార్ట్మెంట్స్ ఉన్నాయి రోడ్డు దగ్గరలో. ఇదైతే రోడ్డుకి నియర్లీ 1 km డిస్టెన్స్ వస్తుంది. అండ్ మనకి డీమార్ట్ దగ్గర నుండి అయితే ఒక నియర్లీ 2 km డిస్టెన్స్ వస్తుంది. డీమార్ట్కు 2 km అంటే పెద్ద దూరం అయితే కాదు, మీరు చూసుకోండి, ఆలోచించండి. అండ్ ఇదంతా కూడా ఫ్రంట్ పార్కింగ్ ఏరియా అండ్ సిట్అవుట్ ఏరియా. రైట్ సైడ్ కూడా మనకి 2-wheeler పార్కింగ్ ఇచ్చారు, పెద్ద స్పేస్ ఉంది. అండ్ ఇది ఈశాన్యం, ఇక్కడే బోర్ వస్తుంది. అండ్ ట్యాప్స్ అవి కూడా ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇప్పుడు మీరు చూసేది తూర్పు వైపు, ఈస్ట్ వైపు సందు 2 feet ఉంది, 2 అడుగులు ఉంది. అండ్ అదేవిధంగా పార్కింగ్ సైజ్ వచ్చి 10/16 feet 10 into 16 అడుగులు. అండ్ రైట్ సైడ్ స్టెప్స్ వచ్చే స్టెప్స్కి చూడండి కార్పెట్ కలర్ వేస్తారు. అండ్ ఇదంతా కూడా సిట్అవుట్ అండ్ కార్ పార్కింగ్ ఏరియా. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ ఉంది. అదేవిధంగా మెయిన్ డోర్ దగ్గర ఎలివేషన్ 2x4 size టైల్స్తో పాటుగా బ్లాక్ బార్డర్తో డిజైన్ ఇచ్చారు. అండ్ మెయిన్ డోర్ టేక్ వుడ్ వస్తుంది. అండ్ విండోస్ కూడా టేక్ వుడ్ ఫ్రేమ్తో గ్లాస్ విండోస్ వచ్చాయి. అండ్ ఇప్పుడు మీరు చూసేది హాలు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఈస్ట్ వైపు డోర్ ఉంది. దీనికి ఈస్ట్, ఉత్తరం, అదేవిధంగా సౌత్, ఈస్ట్, సౌత్, నార్త్ కూడా డోర్స్ ఉన్నాయి. మెయిన్ డోర్ నార్త్ వస్తుంది. ఇదంతా కూడా కింద ఫ్లోరింగ్ 2x4 size టైల్స్ ఇచ్చారు. అండ్ హాల్ సైజ్ వచ్చేసి 8/23 8 into 23 అడుగులు. అండ్ ఇదంతా కూడా హాల్ కింద వస్తుంది. అండ్ రైట్ సైడ్ మనకు చూసినట్లయితే కనుక ప్లేస్ ఉంది, అది డైనింగ్ యూజ్ చేసుకోవచ్చు. లేదు మీరు అక్కడ కూడా టీవీ యూనిట్ పెట్టుకోవాలంటే పెద్ద టీవీ ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు, లేదంటే స్ట్రైట్గా కనిపిస్తుంది ఇక్కడ పెట్టుకోవచ్చు. పెద్ద టీవీ ఉన్నట్లయితే కనుక ఇక్కడ టీవీ యూనిట్ పెట్టుకోండి. అండ్ విండోస్ అన్నీ కూడా యూపీఎస్ విండోస్ వస్తాయి, విత్ మస్కిటో మెష్ డోర్తో పాటు వస్తుంది. అండ్ ఇదంతా కూడా హాలు, డైనింగ్ కింద యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, గ్రానైట్ ఫ్రేమ్ అండ్ ఫ్లష్ డోర్, క్వాలిటీ ఫ్లష్ డోర్ వస్తుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు 9/13 9 into 13 అడుగులు. అండ్ చూడండి, ఇదంతా కూడా ఫ్లోరింగ్ మొత్తం ఇన్సైడ్ అంతా కూడా 2x4 size టైల్స్ ఇచ్చారు. అదేవిధంగా బ్లాక్ కలర్ బార్డర్తో వైట్ కలర్ టైల్స్. అండ్ ఇదంతా కూడా ఫాల్ సీలింగ్. ఎవ్రీ రూమ్కి కూడా సెపరేటెడ్ డిజైన్తో ఫాల్ సీలింగ్. హాల్లో కూడా అండ్ బెడ్రూమ్స్కి అండ్ హాల్ కూడా 1 side వాల్కి రాయల్ ప్లే డిజైన్ ఇచ్చారు. అండ్ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కు 2 windows వచ్చాయి, యూపీవీసీ విండోస్. అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్, పీవీసీ డోర్ వస్తుంది. దీని సైజు 4/7 4 into 7 అడుగులు.
వెస్టర్న్ కమోడ్, గేజర్ పాయింట్ అన్నీ కూడా, షవర్ పాయింట్ అన్నీ కూడా ప్రొవిజన్స్ ఉన్నాయి. వెంటిలేటర్ కూడా ఉంది. టాప్ వరకు కూడా ఓపెన్గానే వదిలేస్తారు. పైన ఏమి స్టోరేజ్కి అయితే ఏమి ఇవ్వలేదు సెపరేట్గా. అండ్ గాయస్, ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం చూసింది చిల్డ్రన్ బెడ్రూమ్. నెక్స్ట్ చూడబోయేది మాస్టర్ బెడ్రూమ్. చూడండి, రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్, లెఫ్ట్ సైడ్ పూజా రూమ్ అండ్ స్ట్రైట్గా కిచెన్. మాస్టర్ బెడ్రూమ్కి కూడా గ్రానైట్ ఫ్రేమ్ అండ్ క్వాలిటీ ఫ్లష్ డోర్ వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ సైజు 9x14, 9x14 అడుగులు. అండ్ ఈ రూమ్కి ఎక్కువ ఈ యొక్క ఇల్లు అండ్ వైట్ కాంబినేషన్ ఇచ్చారు. అండ్ రాయల్ ప్లే వచ్చేసి రెడ్ కలర్ డిజైన్ వచ్చింది. ఈ సెల్ఫ్స్ అవి కూడా సిమెంట్ ఫ్లాంక్స్తో వచ్చాయి. అండ్ వుడెన్ వర్క్ కావాలని చాలామంది అడుగుతున్నారు. వుడెన్ కబోర్డ్స్ అయితే మీరే చేయించుకోవాలి. మీకు కావాలంటే నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఈ బెడ్రూమ్కి ఒక విండో వచ్చింది. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ టాయిలెట్. 4x7 ఫీట్ ఉంది, 4x7 అడుగులు. దీంట్లో కూడా వెస్టర్న్ కమోడ్, గేజర్ పాయింట్, వాల్ టైల్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ టాప్ వరకు సీలింగ్ వరకు కూడా ఓపెన్గానే వదిలేశారు పైన స్లాబ్ వరకు. ఇప్పుడు మనం మాస్టర్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూసాము. నెక్స్ట్ చూడబోయేది కిచెన్, పూజా రూమ్ వస్తుంది. నెక్స్ట్ కిచెన్ చూద్దాం. సెపరేట్ పూజా రూమ్ కావాలని చాలామంది అడుగుతున్నారు కదా, సో వాళ్ళకి ఇది మంచి అవకాశం. చూడండి, దీనికి వుడ్ ఫ్రేమ్తో పాటుగా మనకు డోర్ కూడా వస్తుంది, ఫ్లష్ డోర్. అండ్ దీని సైజు 4x5 ఫీట్, 4x5 అడుగులు. ఇందులో కూడా సెపరేట్గా ఫాల్ సీలింగ్ చేయించి ఒక విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది కిచెన్, ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్తో పాటుగా మనకు వాల్ టైల్స్, యూపీఎస్ విండో, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్, ఎస్ఎస్ సింక్ వచ్చింది, స్టెయిన్లెస్ స్టీల్ సింక్. కిచెన్ సైజు 8x10 ఫీట్, 8x10 అడుగులు. ఈ సెల్ఫ్స్ అయితే బాగా కట్టించారు, సిమెంట్ ఫ్లాంక్స్తో. కబోర్డ్స్ బాగా వచ్చినాయి. మీరు వుడెన్ డోర్స్ పెట్టుకుంటే కనుక దీని యొక్క అందం అయితే పెరుగుతుంది. అండ్ ఇది దక్షిణ వైపు డోర్ యూటిలిటీ. ఇదంతా కూడా వాడకం. యూటిలిటీ వచ్చి 5.5x13 ఫీట్, 5.5x13 అడుగులు. అండ్ ఈ కామన్ టాయిలెట్ అనేది బ్యాక్ సైడ్ వచ్చింది దక్షిణ వైపు. ఇది కామన్ టాయిలెట్ ఇండియన్ కమోడ్తో ఉంది. 4x8, 4x8 అడుగులు. వాల్ టైల్స్ కూడా అప్ టు టాప్ వరకు ఉన్నాయి. అండ్ ఇది ఎలా వెళ్ళినట్లే కనుక పడమర వైపు సందు, వెస్ట్ సైడ్ వస్తుంది. ఇది సెట్ బ్యాక్. ఇది 1.5 ఫీట్ ఉంది. అండ్ ఇదంతా కూడా యూటిలిటీ ఏరియా. వాషింగ్ మెషిన్స్ అవి ఇక్కడ పెట్టుకోవచ్చు. వాడకం అంతా ఇటు వస్తుంది. అండ్ ఇది ఇందాక చూసాం కదా ఫస్ట్ మనం, ఈస్ట్ వైపు ఇది 2 ఫీట్ ఉంది. చూసారు కదా, అన్నీ అయిపోయినాయి. అండ్ దీని కార్పెట్ ఏరియా వచ్చేసి మనకి ఇన్సైడ్ నియర్లీ 900 స్క్వేర్ ఫీట్ ఉంది, 900 SFT ఉంది. ఎక్కువ శాతం ఏంటంటే ఈ యొక్క సిమెంట్ కబోర్డ్స్ అయితే బాగా ఇచ్చారు మీకు. స్టోరేజ్కి బాగుంది. బెడ్రూమ్స్లో కానీ కిచెన్ కానీ అన్నీ కూడా మనకి స్టోరేజ్కి అయితే బాగా ప్రొవైడ్ చేశారు. అండ్ ప్రతి రూమ్కి కూడా రాయల్ ప్లే వచ్చింది. 1 సైడ్ వాల్కి. హాల్లో కూడా బాగానే ఉంది మీకు. 2 టీవీ యూనిట్ ప్రొవిజన్స్ అయితే ఇచ్చారు. మీరు ఎక్కడైతే అక్కడ మీ ప్లాన్ని బట్టి మీరు పెట్టుకోవచ్చు. అండ్ ఇది తూర్పు వైపు డోరు. ఇది కూడా వుడ్ ఫ్రేమ్తో మనకి డోర్స్ వస్తున్నాయి, వుడ్ డోర్సు. సో నార్త్, ఈస్ట్, సౌత్ కూడా డోర్స్ వచ్చినాయి. విండోస్ అన్నీ కూడా యూపీఎస్ విండోస్. మెయిన్ డోర్ దగ్గర ఒకటే మనకి టేక్ వుడ్ వస్తుంది. అండ్ ఇదంతా కూడా స్టెప్స్ కింద కూడా చాలా ప్లేస్ ఉంది. అండ్ ఫ్రంట్ ఇది కూడా దగ్గరకి 7 అడుగులు ఉంది వెడల్పు. మీరు 2 వీలర్స్ అయితే పెట్టుకోవచ్చు. కార్ పార్కింగ్ లోపలికి ఉంది. అండ్ చూడండి, ఈ హౌస్ డీటెయిల్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేసాను. ఇది యాడ్ నెంబర్ 02200220. నార్త్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్, 150 స్క్వేర్ యార్డ్ సైట్లో కన్స్ట్రక్షన్ చేశారు. 54 lakhs చెప్తున్నారు ప్రైజు. నెగోషియబుల్ ఉంది, 54 లక్షలు నెగోషియబుల్ ఉంది. అండ్ సైజెస్ అన్నీ కూడా మనం ఇందులోనే మొత్తం అన్నీ కూడా మెన్షన్ చేసాం. కావాల్సిన వారు ఫుల్ స్క్రీన్ పెట్టుకుని స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ దీని లొకేషన్ కొంతమూరులో వస్తుంది, స్టేట్ బ్యాంక్ బ్యాక్ సైడ్ ఏరియా. రోడ్డుకి అయితే దగ్గర లేవు, గమనించండి. చాలామంది ఏంటంటే నియర్ బై రోడ్ అడుగుతున్నారు. సో నియర్ బై రోడ్ అనేది చాలా అరుదుగా దొరుకుతున్నాయి, బట్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇదైతే రీజనబుల్గా అయితే చేయొచ్చు. మా కాంటాక్ట్ నెంబర్ కూడా దాని మీద ఉంది చూడండి. అండ్ ఈ స్టెప్స్కి వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కార్పెట్ కాంబినేషన్తో వేశారు చూడండి.
అండ్ ఇది పైన స్లాబు మొత్తం 12 పిల్లర్స్ వచ్చాయి, 12 పిల్లర్స్ వచ్చాయి. పైన ఇంకొక 2 ఫ్లోర్స్ అయితే వేసుకునే విధంగానే కింద మనకి బేస్మెంట్ అయితే ఇచ్చారని చెప్పేసి బిల్డర్ గారు అయితే చెప్పడం జరిగింది. పైన కూడా చూడండి బట్టలు అవి మనం ఆరబెట్టుకోవడానికి స్టాండ్ ఇచ్చారు అటు ఇటు కూడా. ఈ వాటర్ ట్యాంక్ అనేది సిమెంట్ వరలతో వేసిన వాటర్ ట్యాంకు. అవి పక్కనన్నీ కూడా హౌసెస్ సోల్డ్ అవుట్, ఫ్యామిలీస్ ఒకటే షిఫ్ట్ అవ్వాలి. ఆల్మోస్ట్ చాలా ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోయినాయి, దీని పూట షిఫ్ట్ అవ్వాల్సి ఉంది. మొత్తం 150 గజాల సైట్లో కన్స్ట్రక్షన్ చేశారు. 3.1 సెంట్స్, నార్త్ ఫేస్ డబుల్ బెడ్రూమ్ హౌస్. ఈ పక్కన కూడా చూడండి ఫ్యామిలీ ఉన్నారు, ఈ హౌస్లో ఫ్యామిలీ ఉన్నారు. అండ్ ఆపోజిట్గా కూడా ఫ్యామిలీస్ ఉన్నారు. ఇప్పుడు ఈ పక్కన హౌస్ మాత్రమే రావాల్సి ఉంది. ఇది ఆపోజిట్గా 24 ఫీట్ రోడ్స్ వస్తాయి. సిమెంట్ రోడ్ వేశారంటే కనుక దీని యొక్క అందం అయితే ఇంకా పెరుగుతుంది, ఇంకా బాగుంటుంది. గమనించండి, చాలామంది ఏంటంటే లేట్ చేస్తున్నారు. ఇవైతే హౌస్ బాగానే ఉంది. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కనుక లైవ్లో చూస్తే ఇంకా క్లియర్ కట్గా అర్థమవుతుంది. బట్ రోడ్డుకి అయితే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కొంచెం లాంగ్ అని అయితే ఫీల్ అయ్యే అవకాశం ఉంది. చూడండి, కొంతమూరు మెయిన్ రోడ్ వచ్చేసి 800 మీటర్స్ ఉంది, కొంతమూరు స్టేట్ బ్యాంక్ వచ్చి 850 మీటర్స్ ఉంది, కొంతమూరు NH16 హైవే ఫ్లైఓవర్ అది 1.9 km, డీమార్ట్ కోరీ మార్కెట్ 1.9 ఉంది, క్యాషియో ఎమర్జెన్సీ హాస్పిటల్ కొంతమూరు 2.4 km, లారీల్ గ్లోబల్ స్కూల్ గాడాల 4.2 km, గోదావరి 4th బ్రిడ్జ్ కాతేరు 4.9 km, తిరుమల స్కూల్ 6 km, లాలచెరువు సెంటర్ 4.3 km, రాజమండ్రి ఎయిర్పోర్ట్ 7.8 km, రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ 7.1 km, రాజమండ్రి రైల్వే స్టేషన్ 8.3 km. సో మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనకి డీమార్ట్ నుండి జస్ట్ 2 km ఉంది అంతే, 1.9 km ఉంది. అండ్ ఏదైతే మెయిన్ రోడ్ ఉంది ఎయిర్పోర్ట్ రోడ్ కొంతమూరు, ఆ తార్ రోడ్ నుండి లోపలికి నియర్లీ కిలోమీటర్ వస్తుంది, 800 to 1 కిలోమీటర్ వస్తుంది. అండ్ రాజమండ్రి లాలా చెరువు సెంటర్ నుండి హౌసింగ్ బోర్డు నుండి కూడా దీనికి రావచ్చు. దానికి ఒక రూట్ ఉంది ప్రపోజల్, ఫ్యూచర్లో అయితే దానికి ఇంప్లిమెంట్ చేస్తారు. చూడండి మొత్తం సైజులన్నీ కూడా అన్నీ క్లియర్ కట్గా ఉంటాయి, అన్నీ కూడా ఒరిజినల్ డిస్టెన్సెస్, ఏమీ కూడా మనకి తక్కువ అయితే ఏం పెట్టలేదు, ఎగ్జాక్ట్గా ఉంటాయి. చూసారు కదా, మరొకసారి చెప్తాను చూడండి. నార్త్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ 150 స్క్వేర్ యార్డ్ సైట్లో కన్స్ట్రక్షన్ చేశారు. 3.1 సెంట్స్ వస్తుంది. దీని కాస్ట్ 54 lakhs, 54 లక్షలు. ప్రైస్ నెగోషియబుల్ ఉంది. హౌస్ అయితే రెడీ అయిపోయింది. సైడ్ బై సైడ్ 2 ఉన్నాయి, ఒకటి అయ్యింది, ఒకటి ఉంది. దీని ఆపోజిట్గా 24 ఫీట్ రోడ్డు. దీని లొకేషన్ కొంతమూరు స్టేట్ బ్యాంక్ బ్యాక్ సైడ్ ఏరియా, కిలోమీటర్ వస్తుంది రోడ్డుకి. అండ్ మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలనుకున్నా సరే మమ్మల్ని అయితే అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ VIP ప్రాపర్టీస్ ఆన్లైన్.